నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో KGF 3ని తలపిస్తోందని జనసేన సర్వేపల్లి నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లా HN9 టీవీ ప్రతినిధి రాజశేఖర్ తో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డికి మద్దతుగా మా జనసేన నాయకులు మద్దతు తెలియజేయడం జరిగిందన్నారు. మంత్రి కాకాణి కనుసన్నల్లో KGF 3 లాగా కనిపిస్తోందన్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జనసేన తరపున ఎంత దూరమైనా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 21 రోజుల్లో 100 కోట్లు అక్రమంగా మైనింగ్ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు అనిల్, శ్రీహరి, నవీన్, నాగేంద్ర, పిడుగు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి జనసేన పార్టీ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు మొత్తం ఉన్నారు. సోమిరెడ్డి పార్టీ నుంచి ఇక్కడ కూర్చోన్నాడు, సత్యాగ్రహాధికారి కూర్చోన్నాడు. వారు కూడా ఈ రుస్తుమైన అక్రమంగా జరుగుతూ ఉంది. కావున ఆయన కూడా ఏంటంటే రుస్తుమైన ఎన్నికలు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుందా లేదా అనేది సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి 16 గంటల నుంచి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే శాంతియుత నిరసన దీక్షలాగా చేస్తున్నారు, దానికి మద్దతుగా రాత్రి 10 గంటల నుంచి మేము కూడా వచ్చి ఆయనకి మద్దతుగా నిలబడ్డాం. ఏదైతే ప్రజా సంపద, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజా సంపద KGF 1, 2 సినిమాల్లో చూసాం. కానీ రియల్గా సర్వేపల్లి నియోజకవర్గానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నాయకులు, ప్రజలు అందరూ వచ్చి చూస్తే రియల్గా మీరు చూడొచ్చు. అది బంగారం, ఇది తెల్ల బంగారం. అయితే KGF 3 కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యాక్టరీ, ఇందులో కనీసం 21 రోజుల్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క తెల్ల బంగారాన్ని దోచుకున్నారు. ఇలా వదిలేస్తే ఇంకా 2 నెలల్లో ఇంకొక 200 కోట్లు దోచుకునేటువంటి పరిస్థితి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రకృతిని దోచుకోవడానికి మీరెవరు? గనుల శాఖ ఎవరైనా సరే గ్రావెల్ ఎత్తాలన్నా ఏదైనా చేయాలన్నా 3 అడుగులకు మించి పర్మిషన్ ఇవ్వదు. కానీ 120 అడుగుల లోతు వరకు దోవుకునేదానికి ఎవరు అవకాశం ఇచ్చారు? అంటే మంత్రికి భయపడి ఈ ప్రభుత్వ అధికారులు, గనుల శాఖ వారు స్పందించడం లేదా? ఇకనైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా 2 నెలలే గడువు. తర్వాత పూర్తి బాధ్యత వహించేది ఈ ప్రభుత్వ అధికారులే. జైలుకు పోవాల్సింది మీరందరూ పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇకనైనా కళ్ళు తెరిచి ఏదైతే 30 నుంచి 40 వరకు ఏ JCBలు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా సీజ్ చేయాలని చెప్పి మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మేము పట్టించుకోము, మాకు అధికారం ఉంది, మేమేమైనా చేస్తాం అనుకుంటే ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా వివిధ పార్టీలు, ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఇవి సీజ్ చేసేంత వరకు శాంతియుతంగా పోరాటం చేసి మా సంపదని మేము కాపాడుకుంటాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలను దోచుకున్నారు, ఇసుకను దోచుకున్నారు, భూములు ఆక్రమించారు. చివరికి గనులను కూడా వదిలే పరిస్థితి లేదు. హైకోర్టు నోటీస్ ఇచ్చి మీరు తవ్వకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇచ్చినా సరే మీ ఇష్టానుసారంగా మీకు అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తా ఉంటే మాత్రం ప్రజలు కూడా చూస్తా ఊరుకోరు. రేపు పూర్తి బాధ్యత ఏదైతే ఎంతెంత తిన్నారో ప్రతి ఒక్కటి కూడా మీ చేత కక్కిస్తాం 2024 తర్వాత ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. జనసేన నాయకులు వచ్చిన తర్వాత మైన్లు అట్టే లారీలు కానీ ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, సుమారుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 నుంచి 3 మీటర్ల లోడాలి. అది ఓపెన్ కాస్ట్ మైన్ అంటే ఇంతకుముందు లేకుండా ఒక మైన్ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అట్టటి నిబంధనలు లేకుండా ఇంత పెద్ద భారీ గోతుల్లో ఎన్ని కోట్ల మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.